హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా. ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతి. డాక్టర్ల నిర్లక్ష్యంతో కడప జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయాడని బంధువులు ఆరోపించారు. పోరుమామిల పంచాయతీ రామాయపల్లె గ్రామానికి చెందిన కారు రామయ్యకు కడుపులో మంట వచ్చింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో పోరుమామిళ్ళ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టరు ఓ ఇంజెక్షన్ వేసిన తర్వాత వాంతులయ్యాయి. ఇంటికి వచ్చాక శరీరం బిగుచుకుపోయి చనిపోయాడని బంధువులు వాపోయారు. రామయ్య మృతిని తట్టుకోలేని కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం వద్ద గుండెలు పగిలేలా విలపించారు. అసలు ఏం జరిగింది, రామయ్య ఏ హాస్పిటల్ వాళ్ళు ఇంజెక్షన్ వేసింటే చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు అనే విషయాలు బంధువుల మాటల్లోనే విందాం. పదిన్నర అయింది. ఆ టయాన ఎక్కడనే కానీ హాస్పిటల్ లేవు. ఆడికి పోయినాం. సార్ ఇట మంట ఉంది సార్ అని అంటే, సర్లేమ్మా బేచ్చారండి అని ఒక సూది వేసింది. ఆ సూది వచ్చాను ఏమైందంటే వాంతి చేసుకున్నాడు. బొమ్మ ఏందో వాంతి కాదు సార్, ఏంటంటే అమ్మ అంతే పో, ఏం ప్రాబ్లం ఏం లేదన్నాడు. ఇంటికి వస్తున్నాగానే ఏం చేసిందంటే అన్ని బిగదీసి కటిక్కిన పానం పోయేది. కొడక నువ్వు సూదేసి ఇట్టయితే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కంటుండవా, ఎందుకు అంటుండవు అని మీరు ఒక్క నిమిషం లేడుగా. బాత్రూమ్ లో పడిందో ఎట పడిందో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా కంటికి కాని రాలే. బాగున్నాను గుండెల్లా మంటలాడుతుందంటే వాడొక సూర్యాచిన్న ఒక టానిచ్చిన మాటలు చిన్ను వాద్య తింటూ బయటకు వస్తున్నాగా చూసేస్తున్నాగా. ఆ సూది మందుగానే ఒక రవ్వ మిగిలిచ్చింది. నేను అప్పుడే అనుకున్నా, ఎందుకు ఈ మాదిరి చేస్తున్నాడా అని. నా పిల్లలు సూదులేస్తారు, వాళ్ళట్ట ఎవరికట్ట మిగిలేరు, వాడు మిగిలిచ్చింది నేను చూసినా. ఎందుకు ఇట్ట చేస్తున్నాడని నేను అప్పుడు అనుకున్నా. వాన్ చెందుతా ఏంది సార్, ఏ ప్రాబ్లం సార్ వాన్ చెందుతున్నాడంటే, ఏం ప్రశ్న లేదమ్మా ఇంటికి తీసుకుపోన్నాడు. ఇంటికి తీసుకొచ్చి ఒక నిమిషానికి మంచంలో పండు